ఇదిగో దోచుకో పనుకో తినుకో కార్యక్రమానికి తగలేశారు. రైట్. గఫూర్ గారు, ఇందాక ఆయన చెప్పినట్టుగా మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా షాకింగ్ దీంతో చెప్పారు. అయితే ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఫస్ట్ చీఫ్ సెక్రటరీ కాబట్టి ప్రభుత్వానికి ఇనిషియల్గా వచ్చే రికమెండేషన్స్ కూడా జస్ట్ ఏదో ఒక లైన్లో ఇతన్ని రిక్రూట్ చేసే అన్నట్టుగా ఉండేదేమో. ఇక అంతే వివరాలు, అతని ట్రాక్ రికార్డు, లేకపోతే అతని క్వాలిఫికేషన్స్, అతను ఎందులో ఎక్స్పర్టు, ఇవేమి ఉండే కాదు. 2-3 లైన్లతో వచ్చేసేదంట. పాపం ఆయనేమో నేను సీనియర్ కదా ఎంతైనా నేను చేయనని చెప్పడం. సో అంటే అలాంటి వాళ్ళే ఉండుంటారు ఇప్పుడు కూడా. ఆయన లేడు కాబట్టి ఇక ఆయన అంతా 1.5 months 2 months చేసి వెళ్ళిపోయారు కదా. ఈ తర్వాత అలాంటి వాళ్ళే తెచ్చి పెట్టుకుని ఉంటారు. ఒకటి తర్వాత ఎవడైనా తినేటప్పుడే తినకముందు నువ్వు ఎలా ఎందుకు తింటున్నావు, ఇది ప్రజల సొమ్ము తినకూడదని చెప్పాలి మనలాంటి వాళ్ళమైనా. మనం చెప్పలా. ఇప్పుడు వాళ్ళు బాగా తినేసి అరిగించుకోలేక కక్కేసే టైంలో మనం డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నాం. అయిపోయింది వాళ్ళు రేపో మాపో ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. సో ఎట్లా దీన్ని ఏం చేసేది? మీరు వసూలు చేయాలంటున్నారు. ఈ ప్రజాస్వామ్య భారతంలో ఆ వసూలు చేసే కార్యక్రమం అంత ఈజీయా అంటే ఏమో నాకు తెలియదు. కాబట్టి ప్రజలు జరిగిన దారుణాన్ని గ్రహించి ప్రజలు కాస్త జాగరూకతతో మేలుకొనాల్సిన పరిస్థితి తప్ప ఇంకా అంతమించి ఏముంటుంది సార్? ప్రజలు ఏం చేయగలుగుతారు సార్? ఇప్పుడు ఓటింగ్ వరకు ప్రజల బాధ్యత మనం చెప్పొచ్చు. అదే ఇప్పుడు సలహాదారులను నియమించుకునే దాంట్లో ప్రజలకి ఏం సంబంధం లేదు సార్. ఎవడు సలహాదారుడో మీకు ఇంతవరకు మొత్తం అన్ని వివరాలు తెలియవు, నాకు అన్ని వివరాలు తెలియవు. ఎంతమంది ఉన్నారు ఏమిటి జీవోలు కూడా బయటికి రాకుండా దాచిపెట్టినటువంటి కాలంలో మరి 145 మంది సలహాదారులు ఏం చేస్తున్నారండి? ఏం పని ఉంటుందండి గవర్నమెంట్ లో? ఇప్పుడు మనకు ఐఏఎస్ ఆఫీసర్కు ఒక గీట్రాయ్ ఉంది, ఒక మార్క్ ఉంది, బెంచ్ మార్క్ ఉంది. వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ కావాలి, ఆ తర్వాత ముస్సోరీలో ట్రైనింగ్ కావాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఇవన్నీ వాళ్ళను గ్రేడింగ్ చేస్తారు, ఆ రకంగా అలొకేట్ చేస్తారు. అంటే ఒక అర్హతలను దాటి అర్హతను రుజువు చేసుకుని వచ్చే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతమంది ఉన్నారు కదా సార్ రాష్ట్రంలో. వీళ్ళందరూ ప్రభుత్వానికి తోడ్పడే వాళ్ళే కదా. ప్రభుత్వానికి తోడ్పడడానికి బయటి వ్యక్తుల యొక్క ప్రమేయం ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు మించినటువంటి సలహా వీళ్ళకేం తెలుసు? కాబట్టి ఇవన్నీ పొలిటికల్ అపార్ట్మెంట్స్ అండి. ఇది సలహాదారులు కాదు, వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు. వాళ్ళందరినీ ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి మనుషులు తప్ప వీళ్ళెవరు నిష్ణాతులుగా వివిధ శాఖలకు సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నాకు అనిపిస్తుంది ఒక ఆయన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసి మరి ఇప్పుడు సలహాదారుగా ఉన్నాడు అజయ్ రెడ్డి గారు, కల్లం అజయ్ రెడ్డి గారు. ఆయన పుస్తకం రాశాడు, పరిపాలన ఎట్లుండాలా అని. చంద్రబాబు నాయుడు కాలంలో ఎట్లా ప్రభుత్వం తప్పుదోవ పట్టింది, లేకుంటే ఎట్లా రాష్ట్రానికి ఉపయోగపడలేకపోయింది అని. ఆయనకు ఆత్మసాక్షి ఉంటే అసలు ఆ పుస్తకానికి ఈరోజు జరుగుతున్న దానికి ఆయన ఇప్పుడు కొనసాగుతున్నాడు సలహాదారుగా. అవును. అంటే మీరు ఎంత దగాకోరులుగా ఉన్నారు. మీరు ప్రజలకు చెప్పేదానికి రెచ్చగొట్టడానికి పుస్తకాలు రాస్తారు, కానీ ఆచరణలో అంతకంటే దుర్మార్గంగా దోచుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే వెంకటకృష్ణ గారు, ఈ మధ్య నాకు తెలిసినటువంటి అంటే వాస్తవం మీద వెరిఫై చేసుకోవాలి, ఈవెన్ డీజీపీ పని డీజీపీ చేయడం లేదని అక్కడ ఒక సలహాదారుడు ఉన్నాడట, జగన్ రెడ్డి గారి బంధువు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలా, ఎవరి మీద కేసులు పెట్టాలా, ఏ అజిటేషన్కు ఎట్లా తొక్కేయాలా, ఎవరిని అరెస్ట్ చేయాలనో లిస్టులు తయారు చేస్తాడట ఆయన. ఎంత దారుణం సార్ ఇది. అదే కనుక నిజమైతే వేరే సలహాదారుడే కాదు, ఆ సలహాదారుడే ఈ పని కూడా అని అంటారు. మరి ప్రధాన సలహాదారు నాకు తెలిసింది ఏమంటే కాదు, వాళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఈయన బంధువు కాదు, ఈయన అదేలే వేరే ఒక ఆయన ఉన్నాడు అని. అంటే ప్రతి శాఖ కూడా సార్ మంత్రులు డమ్మి సార్. నేను విత్ అథెంటిసిటీ చెప్తున్నాను. నేను ఒక మంత్రి తన కింద ఉండేటువంటి వాళ్ళతో చెప్పాడు, ఆ వాళ్ళు ఏమంటే ఎన్జిఓ రిప్రజెంటేషన్ అప్పుడు నేను కూడా ఉన్నాను, మా ముందే చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే, అరే ఏం లేదురా ఈ గవర్నమెంట్ లో
ఫైలు మన దగ్గరకు వచ్చే ఫైల్ ఏది, మన దగ్గర రాకుండా క్లియర్ చేసే ఫైల్ ఏదో సలహాదారు నిర్ణయం చేస్తాడు. మన దగ్గర రాకుండా ఫైల్ పోతూ ఉంటాయి. తప్పనిసరిగా మనం సంతకం పెట్టాలా అనేటువంటి ఫైల్ మాత్రం మనకు పంపిస్తారు. సంతకం పెట్టి పంపించడానికి తప్ప మనకు ఆ విషయాలకు సంబంధం లేదు అని ఒక మంత్రి స్వయంగా తన సొంత మనుషులకు చెప్పుకున్నాడు. మనకు కారు ఉందిరా, కారులో తిరిగి మంత్రులుగా చలామణి కావడం తప్ప మంత్రి పదవి మనకేం లేదు. ఇది ఫ్యాక్ట్. ఇది యా కాబట్టి మొత్తం అన్ని శాఖల్ని కంట్రోల్ చేసేది మంత్రులు కాదండి, జగన్ రెడ్డి గారి మనుషులు, సొంత మనుషులు. ఆ తర్వాత ఈ కొల్లగొట్టుడు వ్యవహారం పట్టాభి గారు చెప్పారు కదా, వైన్ షాపులు లేదా ఈ మద్యం సరఫరా ఇదంతా ఒకరు కంట్రోల్ చేస్తే ఇసుకది ఆ జేపీ కంపెనీ బినామీ కంపెనీ, అది డూప్ కంపెనీ. అది ఆ జేపీ కంపెనీ పేరుతో మొత్తం ఇసుక ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎంత తీసుకుంటున్నారు, మనకు ఎంత వస్తుంది లెక్కలు చూడడానికి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు దోచుకున్నట్లుగా ఇట్లాంటి పందికొక్కులు ప్రజాధనం తీసుకొని పనిచేసే సలహాదారులనే పందికొక్కులను పెట్టుకొని, నేను పెద్ద మాటనే ఇది, పందికొక్కులు ఎందుకంటే అంటే సార్ అంగన్వాడీలో ఆందోళన చేస్తే వాళ్ళకు కొంత జీతం పెంచడానికి ఈ ప్రభుత్వం డబ్బులు లేవు. ఈ పందికొక్కులకు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ లో. ఎన్జిఓలు ఈరోజు నేను టీచర్ల ఆందోళన జరిగితే కడపలో నేను ఇనాగ్రేట్ చేసిన అండి వాళ్ళ నిరాహార దీక్ష. 25,000 కోట్లు బకాయిలు ఉన్నాయండి టీచర్లకు గవర్నమెంట్ దగ్గర. 25,000 కోట్ల రూపాయలు టీచర్ల డబ్బులు తినేటువంటి గవర్నమెంట్ ఈ పందికొక్కులనేమో 100 కోట్ల రూపాయలు పెడుతూ ఉంది. కాబట్టి ఏ రీత్యా కూడా ఈ గవర్నమెంట్ ను క్షమించకూడదు. ప్రజలు తేల్చుకోవాల్సింది ఏమిటంటే ఇటువంటి పందికొక్కులు మేపేటువంటి ప్రభుత్వం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు తోలుబొమ్మలు చేసినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉండాలన్నా పోవాలనేది ప్రజల చేతుల్లో ఉంది. చాలా తీవ్రమైనటువంటి నష్టాలకు మనం గురిబా కాబోతున్నాం. ఇది ఒక అరాచక పరిపాలన, రాజ్యాంగ పరిపాలన కానే కాదు. కాబట్టి ప్రజలు ఈ అరాచకత్వానికి వ్యతిరేకంగా మేల్కుంటే రేపు వచ్చే ప్రభుత్వం ప్రతి పైసా వసూలు చేయొచ్చండి, ప్రతి పైసా వసూలు చేయొచ్చు. ఇప్పుడు రింగ్ రోడ్డులో అసలు అది ఆచరణలోకి రాలేదు. రింగ్ రోడ్లో పేపర్ మీద అటు ఇటు మార్చినారని కేసులు పెడుతున్నారు కదా. 680 కోట్లు ప్రజాధనం కొల్లగొట్టింది క్లియర్ గా మన దగ్గర ఆధారం ఉన్నప్పుడు ఖచ్చితంగా జైలుకు పంపి వసూలు చేయాలి. వీళ్ళను ఏం వదలకూడదండి ఏ గవర్నమెంట్ వచ్చి. కాబట్టి ఆ రకంగా ప్రజల్ని చైతన్యపరచాలా. వచ్చే ప్రభుత్వాలు కూడా మొత్తం ఇదంతా పారదర్శకంగా ఉండేటట్లుగా వాళ్ళు ప్రకటించి చట్టపరంగా చర్యలు తీసుకొని ప్రతి రూపాయి వసూలు చేయాలండి ప్రజల డబ్బు. రైట్ గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దీని మీద ఈ సలహాదారులకు సంబంధించిన దోపిడీ మీద